శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం టీడీపీ అధికార ప్రతినిధి గొంపకృష్ణ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గొంపకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం యొక్క ప్రయోజనాలను వివరించారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో సాంప్రదాయక చేతివృత్తి శ్రామికులకు, హస్తకళల నిపుణులకు అండగా నిలవడం కోసమే ఈ నూతన కేంద్ర పథకం పీఎం విశ్వకర్మ పథకం అని తెలిపారు. వచ్చే వారం నుంచి అప్లికేషన్స్ వారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా తొలి విడతలో 18 సాంప్రదాయక చేతి వృత్తులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని వారి పూర్తి జాబితా గురించి వివరించారు. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తుకు కావాల్సిన వివరాల గురించి వివరించారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, లగడు రవికుమార్, గుమ్మడి భారతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రామ్ స్కీమ్ ఒకటి ఉంది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్. 18 శాఖలకు సంబంధించిన చేతి వృత్తుల వారిని ఆర్థికంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేస్తూ వాళ్ళకి ఆల్రెడీ వచ్చినా కూడా అడ్వాన్స్ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళని ఇంకా మరింత బలోపేతం చేసి ఆర్థికంగా బలపరచాలి అనేది ఉద్దేశం. సో దీంట్లో 18 రకాల శాఖలు ఉన్నాయి. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి అన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే టైలరింగ్ మరియు కాపీ మేస్త్రీలకు సంబంధించి ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకోవడం లేదు. మిగిలిన 16 శాఖల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్స్ ఇంతమందికి అని ఏం లిమిట్ లేదు. సో ఇండియా వైజ్ భారతదేశం మొత్తం 30 లక్షల మందికి మొదటగా ఈ స్కీమ్లో అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది. సో మన ప్రాంతం నుంచి మనం ఎన్ని అప్లికేషన్లు అప్లై చేస్తే ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ కూడా ఇస్తారు. కాబట్టి ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళని కొంత ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళకి పనిముట్లకి డబ్బులు కూడా ఇచ్చి 15,000 రూపాయలు ఓచర్ ఇస్తారు. ఫస్ట్ 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో పర్ డే రోజుకి 500 రూపాయలు ఇస్తారు. ట్రైనింగ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంటే అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందంటే వాళ్ళకి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. తర్వాత వాళ్ళే మండలానికి అందరూ వేసుకోవడం కూడా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వ్యాపార మండలం నుంచి 20 మంది చాకలు వచ్చారంటే అక్కడే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. 1 వీక్ ట్రైనింగ్. ఈ 1 వీక్ ట్రైనింగ్లో కూడా ఒక్కొక్కరు పర్ డే ట్రైనింగ్ 500 రూపీస్ ఇస్తారు. ఎన్ని రోజులు ట్రైనింగ్ అయితే ఇంకా 500. తర్వాత 15,000 రూపాయల ఈ ఓచర్ ఇస్తారు. ఆ ఓచర్ని బట్టి ఇప్పుడు చాకలంటే వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా ఇంకా పని ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఆ ఓచర్ని బట్టి వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. చాకలు కూడా మంగలి, అలాగే మిగిలిన చేతివృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. అంతేకాకుండా వాళ్ళని రేపు ఇంకా ఎన్హాన్స్ చేసి ఆర్థికంగా కూడా బలపరచాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ₹1,00,000 లోన్ ఇస్తారు. ఆ లోన్ ఏంటంటే 5% ఇంట్రెస్ట్. 5% అంటే 40 పైసలు ఇంట్రెస్ట్. 40 పైసలు ఇంట్రెస్ట్. ఈ ₹1,00,000ని 18 నెలల్లో పూర్తిగా పే చేస్తే మళ్ళా వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి అదే 5%కి 2,00,000 లోన్ ఇస్తారు. మళ్ళీ ఈ 2,00,000 లోన్లు రీపే చేయడానికి వాళ్ళకి 30 నెలల టైం ఉంటుంది. 30 నెలల టైంలో కూడా ఈ 5% ఇంట్రెస్ట్ 40 పైసలు వడ్డీతో కలిపి మళ్ళీ ఆ 2,00,000 కూడా రీపే చేయొచ్చు. సో అంతేకాకుండా ఆ తర్వాత ఎగ్జాంపుల్ చేతివృత్తుల వారు ఉన్నారు. వాళ్ళు బుట్టలు ఏదైనా అల్లారనుకోండి, లేదా బొమ్మలు తయారు చేశారనుకోండి, వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎప్పుడైనా హస్తకళలు దాని ఏదైనా ఎక్స్పీరియన్స్ అలాంటివి ఏమైనా అయినాయి అనుకోండి, అలాంటి చోట వాళ్ళకి షాప్ ఇచ్చి వాళ్ళ బొమ్మలను అమ్ముకునేటట్టు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సో చేతి వృత్తి వాళ్ళని ప్రోత్సహించి గ్రామీణ భారతంలో ఇంతకుముందు మనకి ఏదైతే ఈ చేతి వృత్తులు ప్రధాన పాత్ర పోషించాయో ఆర్థిక వ్యవస్థలో వాళ్ళని ఇంకా బలోపేతం చేసి ఆర్థికంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి